అసలు నిజంగానే చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్ థింగ్, చాలా సప్లిమెంట్స్ తీసుకున్నారు, చాలా హెల్త్కి మంచిది అన్నట్టు. అదే గుడ్ యాక్చువల్లీ. వెన్ యూ సే సప్లిమెంట్స్, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ప్రోటీన్ పౌడర్ దగ్గర నుంచి, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ D3 వైటమిన్స్, B12 విటమిన్ సి క్యాప్సూల్స్, వైటమిన్ సి క్యాప్సూల్స్. కొన్ని యువర్ బాడీ కాంట్ ప్రొడ్యూస్ లాస్ట్ ఇయర్, సే లైక్ D3 సప్లిమెంట్ కావాలి. D3 ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు యాంగ్జైటీస్ వస్తాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, చిన్న చిన్న విషయానికి ప్యానిక్ అయిపోతారు, యూ గెట్ యువర్ ప్యానిక్ అటాక్స్, బ్రిటిల్ బోన్స్ ఉంటాయి, కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండదు. ఏదైతే మీ బాడీకి నిజంగా ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ గెటింగ్ త్రూ ద ఫుడ్. మనకి వైటమిన్ డి ఫుడ్ నుంచి రాదు. దో ఎగ్ యోక్లో వెరీ మైన్యూట్ అమౌంట్, మష్రూమ్స్లో మైన్యూట్ అమౌంట్ ఉంటుంది. వెన్ యూ స్టాండ్ ఇన్ ద సన్, అది లివర్ హెల్తీగా ఉండాలి, మళ్ళీ కిడ్నీస్కి వెళ్ళాలి టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ D3. ఇలా డిఫికల్ట్. సో అది ప్రూవెన్ కూడా కాదు. ఒక్కొక్క స్కిన్ టైప్, మెలనిన్ కంటెంట్ అంటాము, డార్క్ స్కిన్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోలేదు, లైటర్ స్కిన్ కెన్ అబ్జార్బ్ బెటర్. మార్నింగ్ ఒక పర్టికులర్ టైమింగ్లో నించుంటేనే ఇట్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ D3 ఎక్స్పోజర్.